Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah. Hello, sir. Hi. Suri matter ఏమైంది? This time, finish. Cheers. Cheers. Down. ఎలా ఉన్నావు? రియలీ గ్రేట్. మళ్ళీ నచ్చావురా నాకు. నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు. సూపర్ రా నువ్వు. అయినా ఏం ధైర్యం రా నీది? ఈ ఊరు నీది కాదు, ఈ ప్లేస్ నీది కాదు, వీళ్ళెవరూ నీ మనుషులు కారు. అయినా వచ్చావు. హ్యాట్స్ ఆఫ్. స్టీఫెన్, నా రాష్ట్రం వైపు చూడొద్దన్నాను, విన్లా. ఎస్పీని పంపించావు, చంపి శవంతో కబురు పంపించా, విన్లా. నా ఇంటికి వచ్చావు, మర్యాదగా చెప్పా, విన్లా. మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు. రెచ్చగొట్టద్దు, తట్టుకోలేవు. ఫైనల్గా చెప్తున్నాను, ఆపే. ఆపేయాలా? ఇంతదాకా వచ్చాక ఆపేయాలా? నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా? దానికన్నా చచ్చిపోవడం బెటర్రా. అయినా టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలుపెట్టావు. ఏ ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డ, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. వదిలే. వదలకపోతే ప్రాణం పోద్దిరా. సూరి, ప్రాణం పోద్దా? బాయ్స్, అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా. వీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు? మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా? రే స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి వేయి స్తంభాలు, గుంటూరుకి మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడపకి బాంబ్ ఫేమస్. తీరా రాఘవా, ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు. మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు. నొక్కమంటావా? రాఘవా, ఎందుకలా మొహమాట పడతావు? ఒకసారి మరి ఆ గన్ను. ఓకే బాయ్స్ బాయ్స్, డౌన్ డౌన్. భయపడ్డాడన్నా. నా ముందు నువ్వు బచ్చాగాడివిరా. ఇదే ఫైనల్ వార్నింగ్. దీని తర్వాత వార్నింగ్లు ఉండవు. వార్. బేబే, మీ వాడి గొంతు మారింది, గోలీ సోడా ఇవ్వు. యాంటనీ సార్, ఆ రత్నాన్ని పిలిపించు. నమస్తే. నీకేం కావాలి? రాఘవ్ ప్రాణాలు కావాలి. బాంబులతో ఆంధ్రప్రదేశ్ షేక్ అవ్వాలి. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఓకే, డన్. డాడీ, ఐస్ క్రీమ్. సరేనా?
బాబు చాకోబరి అమ్మా. నాని ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. తాతయ్య అక్కడ కారు ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టేట్ ట్రిప్కి వెళ్ళాలి బాబు. అదిగో అక్కడ ఉంది, రండి నేను తీసుకెళ్తా. తాతయ్య జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు తాతయ్య. సూరి, స్టీఫెన్ సూరి. వార్నింగ్ లేదు వారే అన్నావుగా, మొదలుపెట్టా. నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం? అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్ రా. నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 hours టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి 100లో కాదు, 1000లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను. అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు. ఇంక నిన్నెవడూ కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు లెక్క పెట్టుకో. చూసుకుందాం. రాఘవ, మూర్తి, సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి. అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు. మూవ్. హైదరాబాద్ లో మనం ఉన్న ఈ గెస్ట్ హౌస్ ఎవ్వరికి తెలియదు, ఇంక్లూడింగ్ పోలీస్. మరి సూరికి? నువ్వేంటయ్యా ప్రధానికి ఆ సూర్య అంటే భయపడుతున్నావు? మన స్టీఫెన్ ఇచ్చిన స్ట్రోక్ కి ఆ సూర్య కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. ఇదే కరెక్ట్ టైం. అతను కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ప్లాన్ చేసేయాలి. స్టీఫెన్. యాంటనీ, సూరి అలర్ట్ అయ్యాడు. మీరందరూ ఒకే చోట ఉండకండి. వెంటనే బయలుదేరండి. మిమ్మల్ని వెతకడానికి సూరి బ్యాచ్ విడివిడిగా బయలుదేరుంటారు. రాఘవ్ని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం. కొంతమందిని వాడి కోసం పంపించు. నాకు వాడు ప్రాణాలతో కావాలి. సరిగ్గా 6 o'clock షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. పనుంటే ఫోన్లో మాట్లాడు. ఓకే? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు 6 o'clock షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పెంచాలి. నువ్వు వెళ్ళి రాఘవన్ పట్టుకో. రాఘవ పక్కన చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా డీల్ చేయి, నేను చూసుకుంటాను. మనం ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతున్నాం. అందరం ఒకే చోట ఉండకూడదని స్టీఫెన్ సార్ చెప్పారు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. వాడిని నువ్వు పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే. నేను నీకు ఫోన్ టచ్లో ఉంటాను. కమాన్, మూవ్, లెట్స్ మూవ్. రాఘవ, దొరికావు.
బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరు ఇటు వెళ్ళండి. మీరు ఎటు వెళ్ళండి. రాఘవా, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, వీడిని ప్రాణాలతో పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంక నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా, వాళ్ళతో వేసేయండిరా. రాఘవ, వీళ్ళని నేను చూసుకుంటాను, వాడిని వదలొద్దు. అలాగేనా? మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్లే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు పేలుతుందన్నాడు. ఎక్కడ పేలుతుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా?
చెప్పు. చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ ఎయిర్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అన్నయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడు, వెనకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫెన్ గ్రూప్ మనుషుల్లో 2 ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న 2 చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ 2 మళ్ళీ చెప్తున్నాను, సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూరన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మాస్ సాంగ్ ఒకటి వేసుకుందామా?